నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కరెక్టే. అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ మీరు ఏదైనా ఫ్లాట్ కొనుక్కున్నారు, అందులో మీతో పాటే చాలామంది ఉన్నారు. అందరూ కలిసి జాయింట్గా ఒక వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టదలుచుకున్నారు. ఏ విధంగా రిజిస్టర్ చేయాలి, దాని పద్ధతి ఏంటి? దీన్నే అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అని అంటారు. దీన్ని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా పిలుస్తారు. దీంట్లో ప్రెసిడెంటు, సెక్రటరీ, ట్రెజరరు ఫామ్ చేయడానికి ముందు కావాలి. అసోసియేషన్ పేరు నిర్ణయించాలి. ఆ వెల్ఫేర్ అసోసియేషన్ పేరు నిర్ణయించాలి. ఈ పేరు ఎక్కడా ఉండకూడదు, సిమిలర్ పేర్లు ఉండకూడదు. దీంట్లో మెమరాండమ్ ఆఫ్ అసోసియేషను డ్రాఫ్ట్ చేసి ఉంచాలి. ఆ తర్వాత పోస్ట్ల పేర్లు, ప్రెసిడెంటు, సెక్రటరీ, ప్రెసిడెంట్ ఎవరు, తండ్రి పేరు, ఆక్యుపేషను, వయస్సు, రెసిడెంటు, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, బైలాస్ ప్రిపేర్ చేయాలి. ఇవన్నీ తయారు చేశాక మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ అండ్ బైలాస్ అందరూ సంతకాలు చేసేయాలి. ఐడి ప్రూఫ్, ఐడెంటిఫికేషన్ ప్రూఫ్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి అందరిది తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఆఫీస్ ప్రూఫ్, మీ ఆ ఓనర్ నుంచి ప్రూఫ్ తీసుకోవాలి. అంటే కరెంటు బిల్లు కానీ, ఎన్ఓసి ప్రాపర్టీ కానీ ఓనర్ దగ్గర నుంచి తీసుకోవాలి ఫొటోస్తో పాటు. ఆన్లైన్ అప్లై చేయాలి. ఈ ఆన్లైను 2500 నుంచి 5000 రూపాయలు ఉంటుంది, దాన్ని బట్టి చేయాలి. ఫిజికల్గా తర్వాత మెమరాండమ్ ఆఫ్ డ్రాఫ్ట్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలి. అప్పుడు సర్టిఫికేట్ రిలీజ్ అవుతుంది. ఇట్లా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి, పాన్ కార్డ్ అప్లై చేసుకోవాలి, ఇయర్లీ యాన్యువల్ మీటింగ్ చేయాలి, ఆన్లైన్లో అప్లై చేయాలి డిపార్ట్మెంట్ ఆఫ్ కోఆపరేషన్ సొసైటీ రిజిస్ట్రేషన్కి. ఇవన్నీ సవ్యంగా ఉంటే రిజిస్ట్రేషన్ అవుతుంది, బ్యాంక్ అకౌంట్ అవుతుంది. మంత్లీ ఒకసారి మీటింగ్లు పెట్టుకుంటారు. ఏదైనా సమస్యలు ఉంటే అందరూ చర్చించుకుంటారు. ఇది ఆన్లైన్లో ఫస్ట్ చేసి తర్వాత ఫిజికల్గా సబ్మిట్ చేయాలి. ఇట్లా వెల్ఫేర్ అసోసియేషన్, అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అని అంటారు.